ఆయన అసమాన ధీరుడు, ఏదైనా చేయుటకు శక్తి గలవాడాయన. నా దేవుడు ఏదైనా చేయుటకు శక్తి గలవాడన్న గ్రహింపు, ఆ స్పృహ నీకుంటే కలత, దిగులు, అవిశ్వాసం, కృంగుబాటు ఈ దరి చేరనిచ్చారు. ప్రతికూలతలు నీకు ఎదురైనప్పటికీ నింపాదిగా ఉంటావు, నిండు బండిలాగా తొణకుండా ఉంటావు. ఎందుకంటే మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసు కాబట్టి. సింహాసనాలను శాసిస్తాడు, ప్రభుత్వాలను గడగడలాడిస్తాడు, నీకోసం ప్రకృతితో మాట్లాడతాడు, పంచభూతాలతో మాట్లాడతాడు, నీ పరిస్థితులతో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు, నిన్ను పీడించే సమస్యలతో మాట్లాడి గద్దిస్తాడు. అన్నట్టు మన నాన్న ఎక్కడున్నాడు? ఆయన అడ్రస్ ఎక్కడో? ఆకాశంలో కదా. తను మీ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, రోగాలు, నొప్పుల గురించి మీరు చింతపడొద్దు. స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, తన్ను ప్రేమించు వారిని అందరినీ కూడా సంరక్షించుకునే దేవుడు, వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమను చూపే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దీన్ని మీరు నమ్ముచున్నారా? ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన ఎడల ఇక ఆ విషయాల గురించి చింత వదిలేసేయండి. విశ్వాసం అనేది నీలో ఉంటే నీకు కలవరం అనేది ఉండరాదు, ఆందోళన అనేది నీలో ఉండరాదు. ఆందోళన అనేది నీలో తరచు కనబడుతుంది అంటే విశ్వాసం కొరవడిందని అర్థం. కాబట్టి మీరు విశ్వాసం గలవారని నా నమ్మకం. ఇక ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి శ్రమలో ఉన్నా, ఎంతటి సమస్యలో ఉన్నా దాని నుంచి విడిపించే సమర్థుడైన దేవుడు మనకున్నాడని నమ్మి ధైర్యంగా ఉండండి. నీ నిజమైన భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే అన్నీ బాగున్నప్పుడు. అందరూ భక్తులే. అన్నీ బాగుంటే నీకంటే మించిన భక్తుడే ఎవడన్నాడు చెప్పు? నీకు శోధన వచ్చినప్పుడే, నీకు శ్రమ వచ్చినప్పుడే నీ నిజమైన భక్తి బయటపడుతుంది. అందుకే అనుమతిస్తాడు అన్నీ దేవుని దగ్గరనే. ఫరో హృదయమును దేవుడి కఠినపరిచను, దేవుడే కఠిన పెడతాడు కదా. వాడి కఠినం చేసుకుంటాడు, సరే పొరాడినాడు అంతే. అన్ని చూసినా ఫరో హృదయం కఠినమైంది. కారణం దేవుడు అద్భుత కార్యాలు ఇంకా చూపించాలనుకుంటున్నాడు. అక్కడతో అయిపోయి ఉంటే మిగిలిన అద్భుతాలు ఉండేవి. 10 అద్భుతాలు చేశాడు దేవుడు ఐగుప్తులో. నీ జీవితంలో అద్భుతాలు కావాలంటే నీ చుట్టూ శ్రమలు విస్తరించాలి, నీ సమస్యలు పెరగాలి, నీ మీద బలంగా అపవాది దాడి చేయాలి. ఎంత బలంగా శత్రు సమూహం ఉందో అంత జయాన్ని మనం సంపాదించగలుగుతాం. ఎందుకంటే మన పక్షములో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు.